be strong. Hi viewers, today I am going to explain an important topic in second year MLT biochemistry. The topic is instrumental methods of biochemical analysis, జీవరసాయనిక విశ్లేషణ పద్ధతులు. మొదటగా మనము జీవరసాయనిక విశ్లేషణ అంటేను తెలుసుకుందాం. మనకు మానవ శరీరం లోపల రక్తము, ప్లాస్మా, యూరిన్, సలైవా, సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వంటి శరీర ద్రవాలు ఉంటాయి. ఈ శరీర ద్రవాల లోపల ఏదో ఒక దాన్ని మనము శాంపిల్గా తీసుకున్నట్లయితే ఆ శాంపిల్లో ఉండేటువంటి రసాయనిక పదార్థాలను మనము విశ్లేషిస్తున్నాము. దాన్నే జీవరసాయనిక విశ్లేషణ అంటున్నాం. మరి ఈ జీవరసాయనిక విశ్లేషణకు సంబంధించినటువంటి రెండు పద్ధతులు మన సిలబస్లో ఉన్నాయి. మొట్టమొదటిది జ్వాలాకాంతిమితి, దాన్ని ఫ్లేమ్ ఫోటోమీటర్ అని అంటున్నాం. సెకండ్ వన్ ఫ్లోరిమీటర్ అని అంటున్నాం. మొదటగా మనము జ్వాలాకాంతిమితి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జ్వాలాకాంతిమితి మరియు ఈ ఫ్లోరిమెట్రీ అనేటువంటి ఈ రెండు ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అనేవి, వీటిలో మనము ప్రధానంగా ముఖ్యంగా ఏం చేస్తాము అంటే ఒక శాంపిల్ అనేది మనకు ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి శాంపిల్లో మనకు ఏ పదార్థం అనేది ఉంది మరియు ఆ పదార్థం ఎంత గాఢతలో ఉంది అనేది మనము ఈ రెండు పద్ధతుల ద్వారా మనము తెలుసుకుంటాం. ఈరోజు క్లాస్లో మనము జ్వాలాకాంతిమితి, దీన్ని జ్వాలా మీన్స్ ఫ్లేమ్, కాంతిమితిని మనం ఇంగ్లీష్లో ఫోటోమీటర్ అని అంటాం. మనము ఈ టర్మ్స్ అనేవి ఈ ఫోటోమీటర్, ఫ్లోరిమీటర్ అని చదివేటప్పుడు మనకు కొంత కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అవుతుంది. ఫ్లేమ్ ఫోటోమెట్రీ అండ్ ఫ్లోరిమెట్రీ, ఓకేనా. మరి ఈ ఫ్లేమ్ ఫోటోమెట్రీ అనేటువంటి రెండు పదాలు చూస్తే ఇక్కడ మీటర్ అని ఉంది, ఇక్కడ మెట్రీ అని ఉంది, ఇక్కడ ఫ్లోరిమీటర్, ఇక్కడ ఫ్లోరిమెట్రీ అని ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీటర్ అండ్ మెట్రీ? మీటర్ అనేవి మనకు కొలిచేటువంటి సాధనాన్ని మనం ఏమంటాము అంటే మీటర్ అని అంటున్నాం. అదే మనము మెట్రీ అంటే పద్ధతి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ అంటే ఏమో చూద్దాం. ఏ పద్ధతిలో అయితే, ఏ జీవరసాయనిక విశ్లేషణ పద్ధతిలో అయితే ఫ్లేమ్ ఫోటోమీటర్ను ఉపయోగించి ఒక శాంపిల్ లోపల ఉండేటువంటి పదార్థాలను మనము విశ్లేషిస్తున్నాము, ఆ పద్ధతిని ఫ్లేమ్ ఫోటోమెట్రీ అంటున్నాం. మరి ఆ పద్ధతి నందు ఉపయోగించేటువంటి పరికరాన్ని ఫ్లేమ్ ఫోటోమీటర్ అంటున్నాం. దీన్ని మనము ఫ్లోరిమెట్రీకి కూడా అనువర్తింపజేయవచ్చు. సింపుల్గా మీటర్ అంటే మనము అందులో వాడేటువంటి పరికరము, మెట్రీ అంటే ఆ పద్ధతిని మెట్రీ అని అంటున్నాం, ఓకేనా. ఫస్ట్ మనము ఈరోజు క్లాస్ లోపల మనం జ్వాలాకాంతిమితి, ఫ్లేమ్ ఫోటోమీటర్ గురించి తెలుసుకుందాం. మరి జ్వాలాకాంతిమితి యొక్క సూత్రం, ఏ సూత్రం పైన జ్వాలాకాంతిమితి ఆధారపడి పనిచేస్తుంది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, మనము ఏదైనా ఒక ద్రవంను మనము శాంపిల్గా తీసుకున్నట్లయితే ఆ శాంపిల్ లోపల మనము విశ్లేషించవలసినటువంటి పదార్థం, అంటే మనము ఏ పదార్థం అనేది లేదా అందులో ఏ మూలకం ఉందో మనము కనుగొంటున్నాం, దాన్ని మనం విశ్లేషించవలసిన పదార్థాలు ఉన్నటువంటి ద్రవము అంటున్నాం. మరి విశ్లేషించవలసిన పదార్థాలు ఉన్నటువంటి ద్రవాన్ని మనం ఏం చేస్తున్నామంటే స్ప్రే రూపం లోపల మంటపైకి పంపినప్పుడు మనకు రెండు విషయాలు జరుగుతాయి. మనకు ఈ శాంపిల్ అనేది, మనము ఒక ద్రవాన్ని శాంపిల్గా తీసుకున్నాం. మరి ఆ ద్రవాణువులు అనేవి మంటపైకి చేరగానే ద్రవాణువులు ఆ వేడిని గ్రహించి మనకు బాష్పాణువులుగా మారుతాయి. ఏదైనా ఒక ద్రవాన్ని మనము వేడి చేసినట్లయితే మనకు బాష్పంగా గ్యాసియస్ స్టేట్ లోపల మనకు ద్రవం అనేది కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఇట్స్ గ్యాసియస్ స్టేట్ అని చెప్పుకుంటాం, ఓకేనా. ఏదైనా ఒక ద్రవాన్ని వేడి చేసినప్పుడు బాష్పంగా మారుతుంది. దీన్ని మనము ఇక్కడ అప్లై చేసుకోవాలి.
విశ్లేషించవలసినటువంటి పదార్థాలు ఉన్నటువంటి ద్రవాన్ని స్ప్రే రూపం లోపలికి మంటపైకి పంపినప్పుడు అక్కడ మనకు ఆ ద్రవ అణువులు, మంటపైకి చేరిన ద్రవ అణువులు బాష్ప అణువులుగా మారి మనకు ఉష్ణశక్తిని గ్రహించి కాంతి శక్తిని ప్రసరింపజేయును అనేటువంటి సూత్రం పైన మనకు ఈ జ్వాలా కాంతిమితి అనేటువంటి పరికరం అనేది ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా, రైట్. ప్రధానంగా సూత్రం లోపల రెండు అంశాలు. మనము విశ్లేషించవలసినటువంటి పదార్థాన్ని స్ప్రే రూపం లోపల మంటపైకి పంపినప్పుడు అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఆ 2 విషయాలు ద్రవాణువులు బాష్పాణువులుగా మారడము, మరియు ఆ బాష్పాణువులు ఉష్ణశక్తిని గ్రహించి కాంతి శక్తిని ప్రసారం చేస్తున్నాయి. సరే, మరి వేడిని మంటను గ్రహించినటువంటి, వేడి రూపంలో మంటను గ్రహించినటువంటి శాంపిల్ మాలిక్యూల్స్ అనేవి గ్యాసెస్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇంతవరకు మనకు అర్థమైంది. మరి రెండవ అంశము ఫ్లేమ్ ఫోటోమీటర్లో సూత్రంలో దాగి ఉన్నటువంటి రెండవ అంశం మనకు అర్థం కావట్లేదు. మరి ఏంది ఉష్ణశక్తిని గ్రహించి కాంతి శక్తిని ప్రసరింపజేస్తాయి అనే అంశము మనకు సిద్ధాంతం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి మొదటగా మనము జ్వాలా కాంతిమితి యొక్క సూత్రాన్ని మనము చూసినాం. ఇప్పుడు సిద్ధాంతం, వాట్ ఈస్ ద థియరీ ఈజ్ బిహైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ, దాని గురించి చూద్దాం. సిద్ధాంతం విషయానికి వస్తే మొదటగా మనము శాంపిల్ మాలిక్యూల్స్ను మనము ఏం చేస్తున్నాము, స్ప్రే రూపంలోకి మంటపైకి పంపించినప్పుడు ఆ వేడిమిని గ్రహించి మనకు ద్రవ అణువులు బాష్ప అణువులుగా మారుతున్నాయి. మరి ఈ బాష్ప అణువులు ఇంతవరకు మనకు బాగానే అర్థమైంది. మరి అణువుల లోపల మనకు ఏముంటాయి, అణువుల లోపల పరమాణువులు ఉంటాయి. ఓకేనా, యాటమ్స్ అంటాం, పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువుల లోపల మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈ పరమాణువుల లోపల మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మొదటగా మనకు భూస్థాయి, గ్రౌండ్ స్టేట్ అని అంటాం, భూస్థాయి లోపల ఉంటాయి. ఓకేనా, మరి మొదటగా సింపుల్గా బాష్ప అణువుల లోపల మనకు పరమాణువులు ఉంటాయి. పరమాణువుల లోపల ఎలక్ట్రాన్లు మొదటగా భూస్థాయిలో ఉంటాయి. మనకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మంట రూపంలో వేడిమిని మనము ఆ బాష్ప అణువులకు అందిస్తున్నాం. కాబట్టి ఆ బాష్ప అణువుల లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఆ ఉష్ణశక్తిని గ్రహించి మనకు ఉత్తేజిత స్థితిలోకి వెళ్తాయి. ఉత్తేజిత స్థాయి లేదా ఉత్తేజిత స్థితి లోపలికి వెళ్తాయి. దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా, మొదటగా ఉష్ణశక్తిని గ్రహించినటువంటి ఎలక్ట్రాన్లు భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్తాయి. దీన్ని ఎగ్జైటేషన్ అంటాం. మరి ఉత్తేజిత స్థాయి నుండి తిరిగి భూస్థాయికి చేరేటప్పుడు ఇవి ఎంత పరిమాణంలో ఉష్ణశక్తిని గ్రహించినాయో అంతే పరిమాణం లోపల శక్తిని కాంతి రూపంలో వెలువరుస్తూ భూస్థాయిని చేరుతాయి. అందుకే మనము ఏమంటున్నాం, సూత్రం లోపల ఉష్ణశక్తిని గ్రహించి కాంతి శక్తిని ఈ అణువులు అనేవి వెలువరుస్తున్నాయి అని అంటున్నాం. ఓకేనా, సింపుల్గా సిద్ధాంతం గురించి ఒకసారి పరిశీలిస్తే మనకు ద్రవ అణువులు అనేవి స్ప్రే రూపం లోపల మనకు మంటపైకి చేరినప్పుడు అవి బాష్పాణువులుగా మారినాయి. ఆ అణువుల లోపల మనకు పరమాణువులు ఉంటాయి, పరమాణువులు ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు అనేవి ఎల్లప్పుడూ మనకు నార్మల్గా భూస్థాయిలో ఉంటాయి. ఈ భూస్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఉష్ణశక్తిని గ్రహించి ఉత్తేజిత స్థాయికి వెళ్తాయి. ఉత్తేజిత స్థాయిలో కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తిరిగి భూస్థాయికి చేరేటప్పుడు శక్తిని కాంతి రూపంలో వెలువరుస్తాయి. అందుకే మనం ఉష్ణశక్తి అనేది కాంతి శక్తిగా మార్చబడుతుంది అని చదువుకున్నాం. ఓకేనా, మరి ఈ కాంతి శక్తి ఇక్కడ మనకు ఈ కాంతి శక్తి అనేది వెలువడింది కదా, కాంతి కిరణం అనేది వెలువడింది. ఈ కాంతిని, ఇక్కడ వెలువడినటువంటి కాంతిని విశ్లేషించడం ద్వారా మనము ఏం చేస్తాము, ఇవ్వబడినటువంటి శాంపిల్ లోపల ఉండేటువంటి మూలకము, ఏ మూలకము ఉంది మరియు అది ఎంత గాఢతలో ఉందో మనము చెప్పవచ్చు. ఇది మనకు సిద్ధాంతం. తర్వాత జ్వాలా కాంతిమితి, ఫ్లేమ్ ఫోటోమీటర్ యొక్క నిర్మాణము, ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ అంటాం. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లేమ్ ఫోటోమీటర్ అని అంటాం. ఓకేనా, మరి నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మనకు ఈ
జ్వాలా కాంతిమితిలో ప్రధానంగా 5 భాగాలు ఉంటాయి. మొదటి భాగము అత్యంత ముఖ్యమైన భాగము నెబులైజర్, రెండవది బర్నర్ మరియు ఫ్లేమ్, థర్డ్ వన్ వేవ్ లెంత్ ఫిల్టర్స్ అంటాము, నాలుగవది డిటెక్టార్, ఫిఫ్త్ వన్ ఆర్ రికార్డర్. ఈ 5 అంశాలు ఉంటాయి. ఈ 5 భాగాలను జ్వాలా కాంతిమితిలో ఉండేటువంటి ఈ 5 భాగాలను ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని ఇది ఎలా పనిచేస్తుంది, వర్కింగ్, ఓకేనా, దాని గురించి చూద్దాం. మొదటగా మనకు నెబులైజర్. జ్వాలా కాంతిమితి యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే అందులో ఉండేటువంటి మొదటి భాగము మనకు ఏమంటున్నాము, నెబులైజర్ అంటున్నాము. మరి మొదటగా ఏం చేస్తున్నాము, ఈ నెబులైజర్ ఉందా, ఈ భాగంని మనం ఏమంటున్నాము చూడండి, ఓకేనా, ఈ భాగాన్ని మనము నెబులైజర్ అని అంటున్నాం. మరి ఈ నెబులైజర్ లోపలికి ఫస్ట్ మొదటగా ఏం చేయాలి మనము అంటే శాంపిల్ను మనము ఏ పదార్థాన్ని అయితే విశ్లేషించాలనుకుంటున్నామో ఆ పదార్థాలు ఉన్నటువంటి ద్రవాన్ని శాంపిల్గా తీసుకొని ఆ శాంపిల్ని నెబులైజర్ లోపలికి పంపుతాం. మొదటగా మనం చేసేది ఈ నెబులైజర్ అనేది శాంపిల్ లోపల మనకు ఏం చెప్పుకున్నాం, శాంపిల్గా ఒక ద్రవాన్ని తీసుకున్నాము లేదా ఒక ద్రావణాన్ని, సొల్యూషన్ ఆర్ ఏ లిక్విడ్ హ్యాస్ టేకెన్ యాజ్ ఏ శాంపిల్ ఇన్ దిస్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ అని చెప్పుకున్నాం. మరి ద్రవ రూపంలో ఉండేటువంటి ఈ శాంపిల్ను నెబులైజర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు చుక్కల ప్రవాహంగా మారుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చుక్కల ప్రవాహము. దీన్నే మనము ఏమంటాము అంటే టైనీ డ్రాప్లెట్స్, ఓకేనా, దీన్నే మనము టైనీ డ్రాప్లెట్స్ అంటుంటాం. విశ్లేషించవలసినటువంటి ద్రవాన్ని శాంపిల్గా తీసుకొని మనము నెబులైజర్ లోపలికి పంపినప్పుడు ఆ నెబులైజర్ అనేటువంటి పరికరము మనకు ఆ శాంపిల్ మాలిక్యూల్స్ను చిన్న చిన్న చుక్కల ప్రవాహంగా, దాన్నే టైనీ డ్రాప్లెట్స్, టైనీ మీన్స్ చిన్న బిందువుల రూపం లోపలికి మారుస్తుంది ఈ నెబులైజర్ అనేటువంటి పరికరం. మరి ఈ చుక్కల ప్రవాహంగా మార్చబడినటువంటి నెబులైజర్ లోపలికి మనము ఈ మార్గం గుండా గాలిని లేదా ఆక్సిజన్ను పంపినప్పుడు మనకు ఇక్కడ ఏర్పడినటువంటి ఈ చుక్కల ప్రవాహము అనేది ఒక స్ప్రే రూపం లోపల మంటపైకి వెళ్ళి చేరుతుంది. ఇక్కడ మంటపైకి చేరగానే మనకు ఏ సూత్రము మరియు ఏ సిద్ధాంతము మనకు ఈ ఫ్లేమ్ పైన జరుగుతుందో మనం చూసినాం. ఎప్పుడైతే మనకు ద్రవాణువులు అనేవి స్ప్రే రూపం లోపలికి మంటపైకి చేరగానే ద్రవాణువులు బాష్పాణువులుగా మారుతున్నాయి. మరియు ఆ బాష్పాణువుల లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్లు భూస్థితి నుండి ఉత్తేజ స్థితి నుండి తిరిగి భూస్థితికి వచ్చేటప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే కాంతిని వెలువరుస్తున్నాయి. మరి ఇది మనకు నెబులైజర్ గురించి. రెండవ భాగం నిర్మాణం లోపల జ్వాలా కాంతిమితి యొక్క నిర్మాణం లోపల రెండవ భాగాన్ని చూస్తున్నాం మనము, బర్నర్ మరియు ఫ్లేమ్. మనకు మంటను దేనిపై ఏర్పాటు చేస్తాం ల్యాబొరేటరీలో అంటే బర్నర్ను వెలిగించినప్పుడు మనకు ఫ్లేమ్ లేదా మంట అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ ఏ బర్నర్. మనకు స్థిరమైనటువంటి మంటను ఇచ్చేటువంటి బర్నర్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది మనకు బర్నర్ అండ్ ఫ్లేమ్ రెండవ భాగం గురించి. మనకు మూడవ భాగము ఫిల్టర్ లేదా వేవ్ లెంత్ ఫిల్టర్స్ అంటాం. మరి ఇక్కడ మనకు ఫ్లేమ్ నుండి వెలువడుతున్నటువంటి కాంతి, ఇక్కడ రాసినాం కదా మనం, కాంతి శక్తి అనేది వెలువడుతుందని. మరి ఆ కాంతి లోపల విభిన్న తరంగదైర్ఘ్యాలు ఉంటాయి. డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్నటువంటి లైట్స్ ఉంటాయి. అందులో మనకు ఏ వేవ్ లెంత్ లైట్ కావాలో దానికి సంబంధించిన ఫిల్టర్ను ఇక్కడ వేవ్ లెంత్ ఫిల్టర్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇచ్చినటువంటి శాంపిల్లో సోడియం మూలకాన్ని కనుగొంటున్నాం అనుకుంటే 589 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్ లెంత్ ఫిల్టర్ను ఇక్కడ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాం అనుకోండి, 671 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఫిల్టర్ను మనము ఉపయోగిస్తాం. సింపుల్గా ఫిల్టర్ అనేది మనకు విభిన్న తరంగదైర్ఘ్యాలు ఉన్నటువంటి కాంతి లోపల మనకు
నిర్దిష్ట తరంగదైర్ఘ్యం ఉన్నటువంటి కాంతిని మాత్రమే తన గుండా పోనిచ్చును. ఇది ఫిల్టర్ గురించి. మనకు ఫ్లేమ్ ఫోటోమీటర్లో 4వ భాగమైనటువంటి డిటెక్టర్. మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫ్లేమ్ నుండి వెలువడినటువంటి కాంతి శక్తి మనకు కాంతి లోపల విభిన్న తరంగదైర్ఘ్యాలు ఉన్నటువంటి కాంతి కిరణాలు ఉన్నాయి. అందులో నిర్దిష్ట తరంగదైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని మాత్రమే ఫిల్టర్ పోనిస్తుంది. మరి ఫిల్టర్ ద్వారా ప్రయాణించినటువంటి కాంతిని ఏం చేస్తుంది అంటే డిటెక్టర్ అంటే గుర్తించే పరికరం. మరి కాంతి శక్తిని ఫిల్టర్ ద్వారా ప్రయాణించిన కాంతి శక్తిని ఇది గుర్తిస్తుంది కాబట్టి దాన్ని డిటెక్టర్ అంటే పేరులోనే ఉంది, ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ డివైస్ విచ్ డిటెక్ట్. ఓకేనా, గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని డిటెక్టర్ అంటున్నాం. మరి ఈ డిటెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే కాంతి శక్తిని ఈ పరికరాన్ని చేరగానే కాంతి శక్తిని గుర్తించి ఆ డిటెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే రికార్డర్కు పంపిస్తుంది. ఆ రికార్డర్ లోపల మనకు అది గ్రాఫ్ రూపంలో ముద్రించబడుతుంది. దాన్ని ఆ గ్రాఫ్ను విశ్లేషించినప్పుడు మనకు ఇవ్వబడినటువంటి శాంపిల్లో ఏ మూలకము ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. మరియు అది ఎంత గాఢతలో ఉంది అనే విషయం, 2 విషయాలు మనము జ్వాలాకాంతిమితి ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మనకు జ్వాలాకాంతిమితి యొక్క నిర్మాణం లోపల 5 భాగాలు ఉన్నాయి. నెబులైజర్, బర్నర్ అండ్ ఫ్లేమ్, 3rd one వేవ్ లెంత్ ఫిల్టర్, 4th one డిటెక్టర్, 5th one రికార్డర్. ఓకే, మరి కొన్నిసార్లు మనకు డిటెక్టార్లో ఒక ఫోటోసెల్ అనేటువంటి ఒక అడ్డు పొరను ఉపయోగిస్తాము. ఎప్పుడైతే కాంతి శక్తి అనేది ఫోటోసెల్ను చేరగానే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ రిలీజ్ను మనము గుర్తించడం కోసము ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక గాల్వానోమీటర్ను అమర్స్తాం. గాల్వానోమీటర్ నుంచి ఇది ఏం చేస్తుంది అంటే మనకు విద్యుత్ను, స్వల్ప పరిమాణంలో ప్రవహించే విద్యుత్ను గుర్తించడానికి ఉపయోగించే పరికరాన్ని మనం ఏమంటున్నాము, గాల్వానోమీటర్ అంటున్నాం. మరి ఇది ఏం చేస్తుంది, స్వల్ప పరిమాణంలో విద్యుత్ అంటే ఏంది సార్, ఇక్కడ ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయి కదా, మీరు విద్యుత్ అంటున్నారు అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అంటున్నాం. మరి ఈ ఎలక్ట్రాన్లు ప్రవహించగానే 0 దగ్గర ఉండేటువంటి గాల్వానోమీటర్ ఇండికేటర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ని బట్టి మనకు కాంతి శక్తి అనేది వెలువడింది అని అర్థం చేసుకోవచ్చు. మరి దాన్ని మనము విశ్లేషించినట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు ఇవ్వబడినటువంటి శాంపిల్ లోపల ఉన్న మనకు సోడియం ఉందా, లిథియం ఉందా, పొటాషియం ఉందా, స్ట్రాన్షియం ఉందా, కాల్షియం ఉందా, ఏ మూలకం ఉంది లేదా ఏ పదార్థం ఉంది, అది ఎంత గాఢతలో ఉందో చెప్పవచ్చు. మనము నార్మల్గా ఇక్కడ వెలువడేటువంటి కాంతి యొక్క రంగుని బట్టి మనకు ఏ మూలకం ఉందో చెప్పవచ్చు. మరి ఆ కాంతి యొక్క తీవ్రతను బట్టి అది ఆ పదార్థము శాంపిల్లో ఏ మేరకు ఎంత గాఢతలో ఉందో అనేది చెప్పవచ్చు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాను నేను. ఒకటి, ఇక్కడ మనకు ఎలక్ట్రాన్లు ఉత్తేజ స్థితి నుండి భూస్థితికి చేరేటప్పుడు వెలువడేటువంటి కాంతి యొక్క రంగును బట్టి మనము శాంపిల్ లోపల ఉండేటువంటి మూలకాన్ని చెప్పవచ్చు. మరి ఆ మూలకం ఎంత గాఢతలో ఉంది అనేది కాంతి తీవ్రతను బట్టి. కాంతి మనకు ఆ కలర్ అనేది డార్క్గా వచ్చిందనుకోండి, అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ లోపల మనకు శాంపిల్లో ఉంది అని అర్థం. ఓకేనా, లైట్ కలర్లో వచ్చిందనుకోండి, మనకు శాంపిల్ లోపల తక్కువ గాఢత లోపల ఎలిమెంట్ లేదా మూలకం ఉంది అని చెప్పవచ్చు. ఇది మనకు జ్వాలాకాంతిమితి యొక్క సూత్రము, సిద్ధాంతము, నిర్మాణంలోని 5 భాగాలు మరియు పనిచేసేటువంటి విధానము. మరి చివరిగా మనము ఆసుపత్రి ప్రాముఖ్యత, ఈ పద్ధతి యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యత, బయోకెమిస్ట్రీ ల్యాబ్ నందు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమి, వాట్ ఈస్ ద క్లినికల్ ఇంపార్టెన్స్ అన్న దీన్ని ఆసుపత్రి ప్రాముఖ్యత, క్లినికల్ ఇంపార్టెన్స్. మనము బయోకెమిస్ట్రీ ల్యాబ్ నందు ఈ పద్ధతిని అసలు ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది క్లినికల్ ఇంపార్టెన్స్లో మనము చెప్పుకుంటాం. మొదటగా శరీర ద్రవాలు అయినటువంటి మనకు శరీర ద్రవాలు ఉన్నాయి కదా, రక్తం కానీ శరీర ద్రవాలు, రక్తము, ప్లాస్మా, సలైవా, సిఎస్ఎఫ్, ఇలాంటి శరీర ద్రవాల్లో ఉండేటువంటి పదార్థాలని కనుగొనవచ్చు. సెకండ్ ఇంపార్టెన్స్ చెప్తున్నాం, ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, వీటిని క్షార మూలకాలు. క్షార మూలకాలు అంటాం. మరి ఈ క్షార మూలకాల లోపల మనకు లిథియం,
సోడియం, పొటాషియం వంటి మూలకాలను, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను మనము క్షార మృత్తిక లోహాలు లేదా మూలకాలు అంటాం. స్ట్రాన్షియం, కాల్షియం, బేరియం. ఓకే, నార్మల్గా శరీర ద్రవాల లోపల మనం ఆసుపత్రి ప్రాముఖ్యతను చూస్తున్నాం. మొదటగా శరీర ద్రవాలలో ఉండేటువంటి ఏదైనా ఒక శరీర ద్రవాన్ని శాంపిల్గా తీసుకొని ఆ శాంపిల్ లోపల ఉండేటువంటి పదార్థాలను కనుగొనడానికి ఫ్లేమ్ ఫోటోమీటర్, జ్వాలాకాంతిమితి అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్, మనకు పీరియాడిక్ టేబుల్ లోపల ఆవర్తన పట్టిక లోపల ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు ఉంటాయి. అందులో మనకు క్షార మూలకాలైన లిథియం, సోడియం, పొటాషియం, క్షారమృతిక లోహాలైన కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం వంటి మూలకాలను మనకు కనుగొనడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. నీటి లోపల ఉండేటువంటి మలినాలను కనుగొనడానికి కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది మనకు ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ బయోకెమికల్ అనాలిసిస్, జీవ రసాయనిక విశ్లేషణ పద్ధతిలో మొట్టమొదటిది మనకు జ్వాలాకాంతిమితి. జ్వాలాకాంతిమితి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, అందులో దాగి ఉన్నటువంటి సిద్ధాంతం ఏది, మరియు దాని యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే అందులోపల ఏ ఏ భాగాలు ఉన్నాయి, మరియు దాని యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యత గురించి మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఫ్లోరిమెట్రీ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.